భారతీయ పురాణాల పుటల్లో దాగియున్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఇవి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. అత్రి మహర్షి తన శిష్యులకు జ్ఞానాన్ని బోధించేటప్పుడు తన నోటి నుండి వెలువడిన తేజస్సు ఒక దివ్యమైన అక్షర వృక్షంగా మారిందని, దాని ఆకులు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని కొన్ని పురాణాలు చెబుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో అదృశ్యంగా సంచరించిన గంధర్వుల యుద్ధం ముగిసిన తరువాత వీరుల ఆత్మలకు శాంతి చేకూర్చడానికి దివ్య సంగీతాన్ని ఆలపించారని కొన్ని అరుదైన గాథలు వివరిస్తాయి. శివుడు తన జటాజూటంలో గంగాదేవిని ధరించినప్పుడు ఆమె ప్రవాహం లోపల జ్ఞాన సముద్రం నిక్షిప్తమై ఉందని, అది కాలాతీత జ్ఞానానికి మూలమని కొన్ని తాంత్రిక గ్రంథాలు వివరిస్తాయి. వాయుదేవుడు ఒకసారి తీవ్రమైన కరువు సమయంలో తన శక్తితో భూమిలోని అదృశ్య తేజస్సును వెలికితీసి దాని నుండి ఆనంద వృక్షాలు, కోరిన పండ్లు ఇచ్చే చెట్లు సృష్టించాడని కొన్ని జానపద కథలు చెబుతాయి. బ్రహ్మదేవుడు తన హంస వాహనంపై ప్రయాణించేటప్పుడు ఆ హంసకు కాలచక్ర హంస అనే పేరు కూడా ఉందని, అది విశ్వంలోని కాలగమనాన్ని తన రెక్కల చాటున దాచి ఉంచుతుందని పురాణాలు చెబుతాయి. విష్ణువు ఛాతీపై ఉండే శ్రీవత్సం గుర్తు కేవలం అలంకరణ కాదని, అది విశ్వంలోని సకల జీవుల కర్మ రేఖలను, పాపపుణ్యాల జాడలను తనలో నిక్షిప్తం చేసుకుంటుందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. కుబేరుడు తన తపస్సుతో శివుడిని ప్రసన్నం చేసుకున్నప్పుడు శివుడు అతనికి అలకాపురి అనే నగరాన్ని సృష్టించాడని, దాని ప్రతి వీధిలోనూ అదృశ్యంగా బంగారు నదులు ప్రవహిస్తాయని పురాణాలు చెబుతాయి. గణేశుడు ఒకసారి సృష్టికి ముందున్న ఒక మహా అసురుడు బ్రహ్మాండ సృష్టిని అడ్డుకోవాలని ప్రయత్నించినప్పుడు అతడిని ఒక విఘ్న స్తంభంగా మార్చి సృష్టిని సాఫీగా కొనసాగించాడని పురాణాలు చెబుతాయి. పరశురాముడు క్షత్రియ సంహారం చేసిన తర్వాత తన పాప ప్రక్షాళన కోసం హిమాలయాల్లో ఒక రహస్య గుహలో మౌన భిక్షాటన చేశాడని, అప్పుడు మాత్రమే ఆయనకు అంతర్గత శాంతి లభించిందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. రామాయణంలో శ్రీరాముడు సముద్రుణ్ణి ప్రార్థించినప్పుడు సాగర కన్యలు అదృశ్యంగా సముద్రంలోని అలలను శాంతపరిచి సేతు నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేశారని కొన్ని ప్రాంతీయ గాథలు చెబుతాయి. ఈ కథలలోతైన సముద్ర గర్భంలో దాగి ఉన్న అపురూప ముత్యాల వలెవాటిని వెలికితీసినప్పుడే వాటి అసలు కాంతి విశ్వమంతా ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జపాన్లో 7వ కాలంలో కిరిషిటన్ క్రైస్తవ సంఘాలు శతాబ్దాల తరబడి హింసను తట్టుకుని రహస్యంగా తమ మతాన్ని ఆచరించారు. వారి చిహ్నాలు మరియు ప్రార్థనలను గుప్తంగా దాచి ఉంచారు. కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ ఆర్కిటిక్ మహాసముద్రంలో కదులుతున్న మంచుపై రహస్య డ్రిఫ్ట్ ఐస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ శాస్త్రవేత్తలు వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన వాతావరణ మరియు సముద్ర డేటాను సేకరించారు. బ్రెజిల్లోని అమెజాన్ వర్షారణ్యం లోలిడార్ సాంకేతికతను ఉపయోగించి అడవిలో దాగి ఉన్న అనేక వేల సంవత్సరాల నాటి విస్తృతమైన ముందుగా కనుగొనబడని నగరాలు మరియు భారీ వ్యవసాయ నిర్మాణాలను కనుగొన్నారు.